తను చనిపోతానని తనకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి ప్లీజ్ అంటూ ఓ మహిళ నల్గొండ కలెక్టరేట్ ఎదుట ఫ్లెక్సీతో నిరసన తెలిపింది. ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న తన భర్త లేడీ కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను తన పిల్లలను చంపేస్తానని బెదిరింపులకు దిగుతున్నాడని ఆరోపించారు. వారిద్దరూ కలిసి తనను తన పిల్లలను చంపేస్తానని కుట్ర చేస్తున్నారని వినిపించింది. తనకు న్యాయం జరిగేంత వరకు దీక్ష చేస్తానని ఎస్ఐ భార్య జ్యోతి స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ఏసయ్య పోలీస్ శాఖలో వివాహిత సంబంధాలు మాత్రం ఈ మధ్యలో రచ్చ ఎక్కుతున్న కూర్చు గత వారం 10 రోజుల క్రితం మనం చూస్తున్నాము. ములుగు జిల్లా వాజేడు వెంకటాపులో వస్తున్న ఒక ఎస్ఐ ఈ వివాహిత సంబంధంలో భాగమై ఒక మహిళా చేతిలో బానిసై తన సర్వీస్ రివాల్వర్ తో ఆత్మహత్య చేసిన సంఘటన నెలకొంది. అంతేకాకుండా గత 2 రోజుల క్రితం కూడా ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐ, ఒక ఆపరేటర్ కూడా ముగ్గురు కూడా సూసైడ్ చేసిన పరిస్థితి నెలకొంది. ఇవాళ చూసుకుంటే మాత్రం నల్గొండ జిల్లాలో ట్రాన్స్పోర్ట్ ఎస్ఐగా కొనసాగుతున్న మహేందర్ భార్య మాత్రం ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టింది. తను చనిపోవడానికి పర్మిషన్ ఇవ్వండి అంటూ మాత్రము కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసిన సంఘటన నెలకొంది. ఒకటే చూసుకోవచ్చు, పోలీస్ శాఖ అధికారులు మాత్రం ఈ మధ్య కాలంలో 3 వ్యక్తులు ఈ వివాహేతర సంబంధంలోనే భాగస్వామ్యాన్ని బయట ప్రపంచానికి వీరు ఏం చెప్తున్నారు సందేశం తెలియదు. కానీ ఈ ఎస్ఐ శాఖలో ఉండి పోలీస్ శాఖలో ఉండి 10 మందికి న్యాయం చేసిన మాత్రమే ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న విషయం కనబడింది. ఒకటే యువతికి సుమారు 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈయన వివాహ సంబంధానికి 2 కుమారులు కూడా ఉన్నారు. అయితే గతంలో 4 సంవత్సరాల క్రితం ఒక షాప్ పెడుతున్నాము, షాప్ రంగం మనం బయటకు వెళ్తున్నాం అని చెప్పి జ్యోతి చెప్పిన నేపథ్యంలోనే ఎస్ఐ మహేందర్ ట్రాన్స్పోర్ట్ లో చేసుకుంటా మాత్రము ఎక్సైజ్ కానిస్టేబుల్ గా విధులు మహిళా కానిస్టేబుల్ తోటి వివాహిత సంబంధం పెట్టుకుని తన ప్రయత్నం చేసిన భార్య రోజున ఏదైనా గతంలో 2 సార్లు ఎస్పీ ఫిర్యాదు చేసి వాళ్ళ కుటుంబ సభ్యులతో పిలిచి అడిగినా కూడా మహేందర్ లో మార్పు రాలేదు. అంతేకాకుండా ఇద్దరు కలిసి తను చంపడానికి చాలా సార్లు ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నంలో నేను చాలా సార్లు తప్పించుకున్నాను, ఓపిక నశించే ఈ రోజు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రోజు మళ్ళీ జిల్లా ఎస్పీ కూడా ఫిర్యాదు చేస్తున్నాను. ఖచ్చితంగా నా భర్త వల్ల నాకు ప్రాణహాని ఉంది. అంతేకాకుండా తన భర్త సభ్యులతో తనకు తల్లిదండ్రులు నాకు ఉన్న ఆస్తులను సైతము హైదరాబాద్ ఇల్లు కూడా ఆమె కొనుగోలు చేసిన ఆమె రోజున చేసిన. థ్యాంక్ యూ సుధాకర్. ఎస్ఐ జాల మహేందర్ ఇక్కడ ఎస్పీ ఆఫీస్ లో ట్రాన్స్పోర్ట్ లో వర్క్ చేస్తున్నాడండి. ఎక్సైజ్ కానిస్టేబుల్, వివాహిత, 3 పిల్లల తల్లి అండి. ఆమె భర్త జయగటి నరసింహ, బురుగుల వసంత. ఈమెతోటి అక్రమ సంబంధం ఏర్పడింది. సో ఆమెతోనే కలిసి ఉంటున్నాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేడు. వాళ్ళిద్దరికి అక్రమ సంబంధానికి మేము అడ్డుకున్నామని నన్ను నా పిల్లల్ని చంపే ప్రయత్నాలు చేస్తున్నాడండి. ఈమె కత్తి తీసుకొచ్చి నా మెడ పైన పెట్టి వెళ్ళిపోవాలి, నువ్వు డైవర్స్ తీసుకొని వెళ్ళిపోవాలి, లేకపోతే మేము చంపేస్తామని ఆమె అంటుంది. నా భర్త బీబీపేటలో, కామారెడ్డి బీబీపేటలో ఎస్హెచ్ఓ చేస్తున్నప్పుడు రివాల్వర్తో నన్ను బెదిరించాడండి, చంపేస్తా అని, విడాకులు తీసుకొని వెళ్ళిపోవాలని. నేను ఎక్కడుంటే అక్కడ ఈ వసంత వస్తుందండి. నా భర్తతో ఉండడం ఈమెకు భరించలేక నా భర్తని నాతో ఉండనివ్వదు.
ఏదో రకంగా బయటకు తీసుకెళ్తారు, నన్ను కొడతారు, తిడతారు, అన్ని చేసి బయటకు వెళ్ళిపోతారు, తీసుకొని వెళ్ళిపోతుంది. నా భర్తకి ఈమెతోనే ఉంటున్నారు సార్. అసలు పట్టించుకోవట్లేదు, మా అన్న పనులు ఏం చూడట్లేదు. నా మదర్ వాళ్ళ ఇంట్లోనే వదిలేశాడు మమ్మల్ని. మా ఫాదర్ కూడా వీళ్ళ టార్చర్ భరించలేకనే కొట్టారు సార్. గుండాలను తీసుకొచ్చి కొట్టిపించారు. మా ఫాదర్ చనిపోయారు. మా మదర్ టోటల్ గా సిక్ అయిపోయింది. ఇప్పుడు ఆమెతోనే ఉంటున్నాడు. వాళ్ళ అక్రమ సంబంధానికి మేము అడ్డున్నామని చెప్పేసి మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు సార్. అందుకే మేము వాళ్ళ చేతిలో చచ్చేదానికంటే మాకు మెర్సీ కిల్లింగ్ కావాలని అడుగుతున్నాం సార్. నా అవయవాలు తీసి ఎవరికైనా దానం చేయండి. ఒక 4-5 6 years నుంచి జరుగుతుంది సార్. నా పెళ్ళి ఒక 10-12 years అవుతుంది. పిల్లలకి 5 years సార్, ట్విన్స్, బాబు పాప. అసలు ఏం పట్టించుకోవట్లేదు సార్, మా గురించి ఏం మర్చిపోయింది ఆయన. మమ్మల్ని ప్రాపర్టీస్ అన్ని ఆమెకే రాసి ఇచ్చారు సార్. ఆమెకి బ్యాంక్ షూరిటీ పెట్టేసి లోన్లు తీసి జీతం అంతా ఆమెకే ఇచ్చేసి ఆమెతోనే వండుకుంటూ 3 అంతస్తుల ఇల్లు, ఔషాపూర్లో 3 అంతస్తుల ఇల్లు కట్టించిండు. వీళ్ళ తమ్ముడు కూడా జాలలింగస్వామి సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్. ఆయన డీజీపీ ఆఫీస్ లోనే వర్క్ చేస్తాడు. ఆయనకు చాలా మంది ఆఫీసర్స్ తెలుసంట. వీళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు. మమ్మల్ని చంపేసినా ఏం చేసినా ఆయన కేసులు మాఫీ చేపిస్తాడంట. ఇక అదే ధైర్యంతో ఉంటున్నారు. నన్ను ఊర్లోకి ఒకరిని చంపిన అవే కేసులు ఉంటాయంట. మా ఇంటిలో వాళ్ళందరిని చంపిన అవే కేసులు అని అంటున్నారు సార్. డిపార్ట్మెంట్ కే సపోర్ట్ అంట, అదే చెప్తున్నాడు. లోపల ముసుగులో ఎవరికి తెలియదు. మేము అంతా ఒకటే ఉంటాము, ఆఫీసర్స్ మేము అంతా ఒకటి ఉంటాము. మాకు తెలియదే ఇంత పని చేస్తున్నామా, ఇంతవరకు అసలు నీకు న్యాయం జరుగుతుందా, జరగదు కూడా అని చెప్పి ఇట్లా చెప్తున్నాడు. కేసు పెట్టండి అని బెదిరిస్తున్నారు సార్. కేసు పెడితే శాశ్వతంగా మా అమ్మోళ్ళ ఇంట్లోనే ఉంచేస్తాడంట మమ్మల్ని. నీ బతుకంతా కోర్టుల చుట్టూ తిరగడమే, ఆఫీసుల చుట్టూ తిరగడమే సరిపోతుంది, కోర్టు చుట్టూ తిరగడమే సరిపోతుంది, నీకు ఎటువంటి న్యాయం జరగదు. మేము ఈ లోపు అన్ని ప్రాపర్టీస్ మొత్తం సంపాదించుకున్నారు సార్. ఆమె